ఈ 2 కేజీల సన్న చేపలు పట్టడానికి మేము పడ్డ కష్టం అయితే అంతా ఇంత కాదు. హలో మామ, అందరికి నమస్తే. మామ పొద్దున్న లేవగానే మా అన్నయ్య అయితే చేపల కూర తినక చాలా రోజులు అవుతుంది, ఎక్కడికన్నా పోయి చేపలు తీసుకొద్దాం పారా అన్నాడు. నేనేమో మన లూటిపోయిన చెరువు ఉండగా ఇంకెక్కడికో పోయి చేపలు పడడం ఎందుకని చెప్పేసి మా అన్నయ్యని తీసుకొని మా బుడ్డలను వేసుకొని మా లూటిపోయిన చెరువు కడికి అయితే వచ్చేసిన. మాకు ఎప్పుడు చేపల పులుసు తినాలనిపించినా మేమైతే కొనుక్కోవడం తక్కువ, పట్టుకోవడం ఎక్కువ, అది కూడా ఈ మడుగులనే. ఇంకా మడుగు దగ్గరికి రాగానే నేనైతే ఒల బయటికి తీసి ఫస్ట్ వాట్ అయితే వేసా. మనం వేసిన ఫస్ట్ వాట్ లోనే ఒక చేపన్న రావాలని ఎక్స్పెక్ట్ చేసా, కానీ ఒల సరిగ్గా పడలేదు, అందుకే చేప కూడా రాలేదు. ఇంకా మన ఫస్ట్ వాటే సరిగ్గా పడకపోయేసరికి అయితే మా బుడ్డోళ్ళు అయితే ఇంటికి పోయి గాలం తెచ్చుకొని గాలంతో చేపలు పడదామంటున్నారు. ఇంకా వాళ్ళని కాదని మళ్ళీ తీసి వలేస్తే ఈసారి మాత్రం నాకు 2 జిలేబీలు అయితే వచ్చినాయి. అదేందో కానీ మేము ఎప్పుడు చేపలకు వచ్చినా ఇవి మాత్రం మాకు పక్కా పడతాయి. వీటి కూడా నాకు అంత ఇష్టం ఉండకపోయినా మా అన్నయ్య మాత్రం బలే తింటాడు వీటిని అయితే. అందుకే నేను అద్దన్నా కూడా వాటిని తీసి అయితే సంచిలో వేసిండు. ఇంకా అలా సంచిలో వేసాడు, నేనైతే మళ్ళొక పాట వేస్తే నాకు మాత్రం ఈసారి మళ్ళొక జిలేబీ అయితే వచ్చింది. ఇంకా ఈ మడుగులో జిలేబీలు తప్ప ఇంకేం రావట్లేదు అని చెప్పేసి దీని పక్కనే ఉన్న ఇంకో మడుకాడికి తెచ్చేసినాం. ఇక్కడికి రాగానే ఆ వాటర్ మధ్యలో ఉన్న బండను చూసి అయితే మంచిగా అనిపించింది. ఏదో శివలింగం వెలిచినట్టు వెలిచింది మధ్యలోనైతే. అలా బండ గురించి మా అన్నయ్యతో మాట్లాడుతూ నేనైతే మళ్ళొకసారి అయితే వదిలేసిన. ఈసారి మన వలలో చేపలు పడకపోను మనం ఏ బండల గురించి అయితే మాట్లాడుకున్నామో అవే బండలు పడ్డాయి మన వలలో కూడా. ఇలా బండల గురించి మాట్లాడుకుంటే మన వలలో బండలు పడ్డట్టు, చేపల గురించి మాట్లాడుకుంటే మన వలలో చేపలు పడితే బాగుండునేమో. మేము ఎప్పుడు చేపలకు వచ్చినా చేపలు అయితే మంచిగా పడేది, కానీ ఈ రోజు మాత్రం దగ్గరగా గంట నుంచి వదిలేస్తున్నా. మనకైతే 3 జిలేబీలు తప్ప ఇంకే చేపనైతే రాలేదు. ఇంకా ఈ పెద్ద వాళ్ళకు చేపలు రావట్లేదని చెప్పేసి నేనైతే సన్న చేపలు పట్టే వాళ్ళైతే వేసిన. నేను వేసిన సన్న చేప వాళ్ళకు ఎన్ని చేపలు పడ్డాయో చూపిస్తా చూడండి. చూసారా ఎన్ని చేపలు పడ్డాయో? అందుకే ఈ ఓలని మేము ఎక్కడికి వెళ్ళినా దీన్ని అయితే పక్కా తీసుకుపోతాం. గంట సేపు పెద్ద వలేస్తే మనకు అంత కొడితే 3 జిలేబీలు వచ్చినాయి, కానీ ఇది ఒక్కసారి గానీ ఇన్ని సన్న చేపలు వచ్చే వరకు చాలా సంతోషం వేసింది నాకైతే. అలా పడ్డ చేపలన్నీ ఏరేసి ఒక కవర్ లో వేసుకుని నేనైతే మళ్ళీ ఒలగడానికి అయితే రెడీ అయిపోయా. అలా ఒలేసానో లేదో ఏదో పెద్ద చేప లాగినట్టయితే అనిపించింది నాకైతే. అందుకే వలను టకటక లాగి చూస్తే పెద్ద చేప అయితే పడలేదు, కానీ సన్న చేపలు అయితే ఇంత ముందు కన్నా చాలా ఎక్కువనే వచ్చాయి. మొత్తం సన్న కొడపలే రాకుండా ఈసారి మనకు ఒక బుడ్డ వరకు కూడా వచ్చింది మాము. అలా ఒక 4-5 సార్లు వలేసాక మాకైతే ఎన్ని చేపలు పడ్డాయో చూపిస్తా చూడరు మా చూసి. ఈ రోజు అయితే మేము ఫైనల్ గా ఎన్ని చేపలు పట్టినామో, ఈ రోజు అయితే వీటిని మంచిగా పులుసు పెట్టుకుని అయితే తింటామమ్మా. మీలో ఎంతమందికి సన్న చేపల కూర అంటే ఇష్టమో కామెంట్ చేయరు మమ్మ. వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోతామమ్మా. మరి ఉంటాం మరి, బై.